Hello students, welcome to GNV Learning Portal. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PO అలాగే IBPS PO ఎగ్జామ్ లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్స్లో సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ PQR sold in April, May, June in 2023. సో 2023లో 3 months ఇచ్చారు మనకి, ఏప్రిల్, మే, జూన్. సో PQR మనకి సోల్డ్ చేశారు. చేస్తే మనకి కింద ఏమి ఇచ్చారంటే మంత్స్ ఇచ్చారు, ఏప్రిల్, మే, జూన్. అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ PQR సోల్డ్. సో యావరేజ్ నెంబర్ మూడిటి మీద యావరేజ్. సో టోటల్ ఏమవుతుంది, యావరేజ్ ఇచ్చాడు కాబట్టి టోటల్ మల్టిప్లైడ్ బై 3, 600, 240 into 3 అంటే మేలో మనకి 720 ఐటమ్స్ సోల్డ్ అయినాయి. 144 into 3 అంటే 432. సో దీస్ ఆర్ ద టోటల్ ఐటమ్స్. ఇది పర్సెంట్, ఇది యావరేజ్ ఇది. సో ఇక్కడ మనం తీసుకున్నది టోటల్. సో టోటల్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ ఐటమ్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్స్ P సోల్డ్. సో టోటల్ ఐటమ్స్లో P సోల్డ్ మనకి పర్సెంట్ ఇచ్చారు, మనకు పర్సెంటేజ్ కాదు, మనకి టోటల్ ఐటమ్ నెంబర్ కావాలి. 20% అంటే 600లో 20%, 120. 720లో 25% అంటే 360, 50% అవుతుంది. 360లో హాఫ్ 180, సో 25%. 432లో 50% అంటే 216 అవుతుంది. డైరెక్ట్గా మనకి R ఎన్ని ఉన్నాయనేది ఇచ్చేసాడు, ఐటమ్సే ఇచ్చాడు R. సో 180, 400, 130. మనకి Q నెంబర్ ఆఫ్ ఐటమ్స్ Q తెలీదు. సో Q ఇక్కడ రాసుకుందాం మన రెఫరెన్స్ కోసం. సో టోటల్లోంచి ఇవి రెండు తీసేయాలి. 120 + 180 300 కదా, 600 - 300 అంటే 300 అవుతుంది. నెక్స్ట్ మనకి 720 ఉంది, 720లోంచి మనం 580 మైనస్ చేయాలి. 580 మైనస్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 140 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 432లోంచి మనం 216 అలాగే 130 రెండు కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. 216, 130 సబ్ట్రాక్ట్ చేస్తే 216 చేస్తే 216 వస్తుంది. 216లో 100 చేస్తే 116, 116లో మనకి 30 అంటే ఇక్కడ ఒక 16, 14 పోతే 86 మిగులుతుంది. సో ఇది మనకి Q యొక్క ఐటమ్స్, ఇవి P యొక్క ఐటమ్స్, ఇవి R యొక్క ఐటమ్స్. ఇలా మనం ఇచ్చినటువంటి డేటాని మనము ఇంటర్ప్రెట్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ P సోల్డ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ R సోల్డ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ Q సోల్డ్, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ అమ్మారు అనేది మనం ఒక టేబుల్ ద్వారా రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ టేబుల్ మనకు ఉపయోగపడుతుంది. దీని కింద మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా మనము ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ టేబుల్ అంటే ఈ డేటాని బేస్ చేసుకుని మనకు వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ మే, if the number of items S sold is 20% more than the number of items R sold. సో మేలో R అమ్మినటువంటి వస్తువులు ఎంత అనుకున్నాం, మనకి ఇచ్చాడు. మేలో మనకి 400 ఐటమ్స్ ఇచ్చాడు. మేలో మనకి R సోల్డ్ ఐటమ్స్ ఎంత, 400 ఇచ్చాడు. సో ఎస్ అంట 20% మోర్ దాన్. సో ఎస్ యొక్క ఐటమ్స్ మే మంత్లో ఎస్ యొక్క ఐటమ్స్ ఎంత అవుతాయి, ఈ 400లో 400 మీద 20%, 400 మీద 20%, 400 మీద 20% అంటే 400లో 20% 80 కదా. సో 400 మీద 20% ఎక్కువ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 480 అవుతుంది. సో అయితే క్వశ్చన్లో మనం ఏమడుగుతున్నాము, ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ Q టు ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ S సోల్డ్ ఇన్ దట్ మంత్. సో Q ఐటమ్స్ ఎన్నో మనకు కావాలి. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 140 అనేది వచ్చింది. ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకుంటే ఆల్రెడీ అనుకున్నాం మనం, మేలో మనకి Q 140 ఐటమ్స్ ఉన్నాయి. సో మనల్ని రేషియో అడుగుతున్నాడు. రేషియో ఎవరికి Q ఈజ్ టు S. Q is to S is equal to 14:45. మనకి 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఇందులో మనకి 2 టేబుల్ పోతుంది, 7:24 అవుతుంది. కాబట్టి రిక్వైర్డ్ రేషియో ఎంత అంటే 7:24 అనమాట.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏప్రిల్ if the number of defective items are sold is 1/3 of non-defective items Q sold. సో R అమ్మినటువంటి డిఫెక్టివ్ ఐటమ్స్ లో 1/3 Q నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయంట. అలాగే నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఆఫ్ Q is equal to number of non-defective items of R. Then find the sum of defective items of Q and R sold. సో రెండిటి యొక్క ఫైనల్ గా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది సమ్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే నాన్ డిఫెక్టివ్ వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ R is equal to 1/3 Q. సో కాబట్టి Q is equal to ఎంత అవుతుంది? 3 into multiple of 3. సో మనం 3x అనుకుందాం. నాన్ డిఫెక్టివ్. సో డిఫెక్టివ్ పార్ట్స్ ఆఫ్ R. డిఫెక్టివ్ పార్ట్స్ ఆఫ్ R ఏమనుకుందాం మనము? X అనుకుందాం. సిమిలర్లీ డిఫెక్టివ్ పార్ట్ ఆఫ్ Q is equal to Y. మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడు? నాన్ డిఫెక్టివ్ పార్ట్ ఎంత? R అనమాట. నాన్ డిఫెక్టివ్ పార్ట్ ఆఫ్ R ఎంత? అది కూడా Y అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు చూడండి మనకి ఏప్రిల్ మంత్ లో ఇచ్చారు. ఏప్రిల్ మంత్ లో మనకి ఈ 4 వాల్యూస్ అయితే వచ్చినాయి. సో దీంట్లో మనం Q ప్లస్ R చేయండి. Q ప్లస్ R. సో Q ప్లస్ R చేస్తే మనకి ఎంత అవుతుంది? 300 వస్తుంది. అలాగే X ప్లస్ Y చేస్తే మనకి 180 రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి Q ఉంది, ఇవి నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్. ఇక్కడ Q ఉంది, ఇవి డిఫెక్టివ్ ఐటమ్స్. సో నాన్ డిఫెక్టివ్ ఐటమ్ ప్లస్ డిఫెక్టివ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఐటమ్స్. సో ఏప్రిల్లో మనకి Q అమ్మినటువంటి వస్తువులు ఎంత అంటే 300. సిమిలర్లీ X ప్లస్ Y అంటే డిఫెక్టివ్ పార్ట్స్ ఆఫ్ R, నాన్ డిఫెక్టివ్ పార్ట్స్ ఆఫ్ R, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే X ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 180. ఎందుకంటే R సోల్డ్ చేసినటువంటి ఐటమ్స్, ఏప్రిల్లో R ఎన్ని ఐటమ్స్ సోల్డ్ చేసింది అనేది మనకు కావాలి కదా. చూడండి ఇక్కడ Q 300 ఉంది, R ఏమో 180 ఉంది. సో ఈ రెండు వాల్యూస్ మనం అక్కడ రెండు ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. మనం X ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మైనస్ చేద్దాము, Y క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 4x, సారీ ఇక్కడ 3 - 1 అంటే 2x. 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? మైనస్ చేస్తే 300 లోంచి అయితే 120 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 60 అనేది అయితే వస్తుంది మనకి. x ఈజ్ ఈక్వల్ టు 60 ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ చూడండి, x మనకి 60 వచ్చేసింది. x 60 రాగానే x ప్లస్ లో ఇక్కడ 60 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 - 60 అవుతుంది. 180 - 60 అంటే 120 అవుతుంది. సో x 60, y 20 అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? సమ్ అడుగుతున్నాడు. డిఫెక్టివ్ ఐటమ్స్ ఆఫ్ Q అండ్ R. డిఫెక్టివ్ ఐటమ్స్ ఆఫ్ Q అండ్ R అంటే x ప్లస్ y కదా. డిఫెక్టివ్ ఐటమ్స్ ఆఫ్ R, డిఫెక్టివ్ ఐటమ్స్ ఆఫ్ Q. సో x ప్లస్ y. x 60 వచ్చింది, y 120 వచ్చింది. ఈ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 180 అయింది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ PQR సోల్డ్ ఇన్ జూలై ఇస్ 33.33%, 37.5% and 50%, and total number of items sold in June respectively, then find the average number of items PQR in July. సో మనకి జూలైలో యావరేజ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే జూన్తో కంపేర్ చేశాడు. జూన్లో మనకి టోటల్ ఐటమ్స్
జూన్లో మనకి టోటల్ ఐటమ్స్ ఎంత అంటే 432. సో ఇక్కడ జూలైలో మనం పి ఎంత, క్యూ ఎంత, ఆర్ ఎంత కనుక్కోవాలి. జూలైలో మనకి పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 33.33% అన్నాడు, కాబట్టి 432/3 వేసుకోవాలి ఫ్రాక్షన్ లో. సిమిలర్లీ క్యూ ఈజ్ ఈక్వల్ టు 432 ఇంటూ 37.5%. 37.5% అంటే మనకి 3/8 వస్తుంది. సో అలాగే ఆర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, 432 50%. 432 ఇంటూ 1/2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనం పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి పి ఈజ్ ఈక్వల్ టు 144. పి ఈజ్ ఈక్వల్ టు 144 ఎందుకంటే 3 1s, అలాగే 13 అంటే 3 4, మళ్ళీ 1 2 వస్తుంది 4. అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు 432 ఇంటూ 3/8. ఇందులో 8 టేబుల్ పోతుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ మనకి 5 టైమ్స్ పోతుంది, మళ్ళీ 32 వస్తుంది అంటే 54 మిగులుతుంది మనకి. సో 54 ఇంటూ 3 అంటే 150 ప్లస్ 12 162 అవుతుంది. అండ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ పార్ట్ కదా, 216. మనల్ని ఏం అడుగుతున్నాడు, జూలైలో యావరేజ్ అడుగుతున్నాడు. యావరేజ్ అంటే ఏం చేస్తాము, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ బై టోటల్. 144 ప్లస్ 162 ప్లస్ 216 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ ఎంత అవుతుందో చూడండి. టోటల్ ఎంత అవుతుంది, 522 అవుతుంది. 522/3. 522/3 అంటే 174. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 174 ఎక్కడుంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ టు టీ సోల్డ్ ఇన్ మే ఇస్ 4:3. సో మనకి R:T ఇచ్చాడు మే నెలలో. దాని వాల్యూ ఎంత అంటే 4:3 అని చెప్పేశాడు. సో మే నెలలో ఆర్ సోల్డ్ చేసినటువంటి ఐటమ్స్ ఎన్నో మనం చూద్దాము. మే నెలలో ఆర్ సోల్డ్ చేసినటువంటి ఐటమ్స్ సో మనకి 400 వస్తుంది. మే నెలలో ఆర్ 400 ఐటమ్స్ సోల్డ్ చేస్తే టీ ఎన్ని ఐటమ్స్ సోల్డ్ చేసినట్టు, 300 ఇన్ మే. మేలో మనకి టీ 300 ఐటమ్స్ సోల్డ్ చేసింది. అండ్ ఇన్ జూన్ ఈజ్ డబుల్ దట్ ఆఫ్ క్యూ. అదే జూన్లో అయితే, జూన్ మంత్లోకి వచ్చేటప్పటికి టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యూ. అంటే జూన్లో మనకి టీ యొక్క వాల్యూ తెలియాలంటే జూన్లో క్యూ వాల్యూని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 టైమ్స్ మల్టిప్లై. జూన్లో క్యూ వాల్యూ ఎంత ఉందండి, 86 ఉంది. ఇక్కడ చూడండి 86 ఉంది. ఈ 86ని మనము 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అలా 86ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 160 ప్లస్ 12 అంటే 172 వస్తుంది. ఎప్పుడు, జూన్లో. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే మే జూన్కి సంబంధించి 472 ఐటమ్స్ మనకు సోల్డ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టీ సోల్డ్ ఇన్ ఏప్రిల్ మే జూన్. ఏప్రిల్ మే జూన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 652 అంట. సో ఈ 652లోంచి మనం మే జూన్ యొక్క సమ్ ఏదైతే ఉందో 472 అది తీసేస్తే మనకి టీ ఏప్రిల్ మంత్లో టీ అనేటువంటి వ్యక్తి దగ్గర ఎన్ని ఐటమ్స్ సోల్డ్ చేశాడు అనేది మనకి తెలుస్తుంది. 652 మైనస్ 472, 2 మైనస్ 2 0 అయిపోతుంది. 15లో 7 తీస్తే 8, 180 అవుతుంది. సో ఏప్రిల్లో టీ ఎన్ని ఐటమ్స్ సోల్డ్ చేస్తున్నా అంటే 180 ఐటమ్స్ అనేవి మనకి అమ్మడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అనుకోవాలి మనము, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పి అండ్ టీ సోల్డ్ ఇన్ ఏప్రిల్. సో టీ 180 ఐటమ్స్ని సోల్డ్ చేశాడు, అలాగే పి ఎన్ని ఐటమ్స్ మనం చూద్దాం. పి ఇన్ ఏప్రిల్,
P in April 120 items, T ఏమో 180 items, P ఏమో 120 items. సో మనకి P ఏప్రిల్ మంత్లో మనకి 120 items. మనల్ని డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఈ 180 లోంచి 120 తీసేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 60 అవుతుంది. సో ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి, అదే ప్రాబ్లం మీద. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ P and Q sold in March is X and X plus 30 and the ratio of number of items of R sold in March to that of June. సో R ఐటమ్స్ మనకి మార్చ్ టు జూన్, మార్చ్ నుంచి జూన్కి వచ్చేటప్పటికి 11:13 అని చెప్పేశారు. సో ఒక్కసారి మనం కనుక చూస్తే ఆర్ జూన్లో మనకి ఎన్ని ఐటమ్స్, 130 ఐటమ్స్ సోల్డ్ అయినాయి. సో అదే విషయాన్ని ఇక్కడ మనం వాడదాం. సో ఆర్ గనక 130 అయిపోయింది అంటే జూన్లో గనక మనకి 130 అయింది అనుకోండి, దిస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 11:13. మనకి జూన్లో రేషియో అనమాట. సో 130 అయితే మార్చికి వచ్చేటప్పటికి ఎంత అయింది, 110 అయింది. సో మార్చ్ మంత్లో ఆర్ వాల్యూ ఎంత అంటే 110 అనమాట. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ PQR sold together in March is 20% less than that in April. సో PQR 3 ఐటమ్స్ కలిపి మార్చ్ నెలలో మనకి 20% లెస్ దాన్ దట్ ఇన్ ఏప్రిల్. సో ఏప్రిల్లో టోటల్ అమౌంట్ ఎంతో చూడండి. ఏప్రిల్లో టోటల్ అమౌంట్ నాకు తెలిసి 600 ఉంది. సో 600లో 20% తగ్గించాలంట. 600లో 20% తగ్గించడం అంటే మనకేమవుతుంది, 480 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మార్చ్లో, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 600 మైనస్ 20% లెస్ అన్నాడు కదా. 20% లెస్ అంటే మనం 120 తీసేయాలి. 120 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 480 వస్తాయి. సో ఇచ్చిన ప్రాబ్లంలో మనకి PX అనుకోమన్నాడు, QX plus 30 అనుకోమన్నాడు, ప్లస్ ఆర్ కూడా యాడ్ చేయాలి కదా. మనము ఆర్ యాడ్ చేస్తే ఆర్ ఆల్రెడీ 110 అనే విషయం మనకు తెలుసు. ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నని 480 అనమాట. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఇదేమవుతుంది 140 అవుతుంది. 2x plus 140 ఈజ్ ఈక్వల్ టు 480. సో 2x ఈజ్ ఈక్వల్ టు 480 మైనస్ 140. సో 48 లోంచి మనము 14 తీసేయాలి. 48 లోంచి 14 తీసినప్పుడు మనకి 34 అంటే 340 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 340/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 170. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకి ఇప్పటి వరకు డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ఒక డేటా ఇచ్చి ఆ డేటా కింద మనకి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ డేటాని మనం ఇంటర్ప్రెట్ చేసాము. ఇంటర్ప్రెట్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము. అయితే ఇదే ప్రాబ్లంకి సంబంధించిన ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనుక్కొని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ P అన్సోల్డ్ ఇన్ మే టు జూన్ ఈజ్ 5:3. సో మే నుంచి జూన్ కి ఏవైతే P అన్సోల్డ్ ఐటమ్స్ ఉంటాయో అది 5:3 అని ఇచ్చారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ P అన్సోల్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ జూన్ ఈజ్ 80. సో ఏప్రిల్లో 80 ఐటమ్స్ అన్సోల్డ్ అయినాయి, జూన్లో 80 ఐటమ్స్ అన్సోల్డ్ అయినాయి. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్సోల్డ్ ఇన్ ఆల్ ద 3 months ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ Q సోల్డ్ ఇన్ మే. సో ఆల్రెడీ మే Q అనేవాడు మేలో ఎన్ని ఐటమ్స్ సోల్డ్ అయినాయి అనేది మనకి తెలుస్తుంది ఈక్వేషన్ ని బట్టి. సో దానికి 3 times అంటున్నాడు. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ P అన్సోల్డ్ ఇన్ ఏప్రిల్. సో ఏప్రిల్లో అమ్మకం కానీ P విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో దీని యొక్క ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.
థ్యాంక్ యూ.